హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్చ్యూన్ టారో. దిస్ ఈస్ లక్ష్మి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీరందరూ కూడా హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను. ఆల్వేస్ కీప్ స్మైలింగ్. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి, హ్యాపీగా ఉండండి. ఓకే, ఈరోజు వీడియో ఏంటంటే మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్. లేట్ నైట్లో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో ఈరోజు రీడింగ్ చేద్దాం. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వివర్స్ యొక్క పర్సనల్ లేట్ నైట్ థాట్స్ ఏంటి? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ డివైన్, ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వివర్స్ యొక్క పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏంటి? నేను షఫుల్ చేసినప్పుడు మీ పర్సన్ నేమో డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి. చెప్పుకోండి అమ్మా, మీ పర్సన్ నేమో డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి. గుడ్ ఆలోచించవద్దు, బ్యాడ్ ఆలోచించవద్దు, న్యూట్రల్గా ఉండండి. జస్ట్ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి ఎనర్జీస్ కనెక్ట్ అవ్వడానికి. నేము డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి, ఆ ఫేస్ గుర్తు చేసుకోండి. రీడింగ్ మీకు కనెక్ట్ అవ్వాలి, మీరు ఒక మంచి ఎనర్జీలో ఉండండి. రీడింగ్ కనెక్ట్ అవ్వాలి, నా క్వశ్చన్స్కి, నా డౌట్స్కి ఆన్సర్ రావాలి. రీడింగ్ నాకు రిజనేట్ అవ్వాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పుకుంటూ ఉండండి. ఈ రీడింగ్లో నాకు ఆన్సర్ వచ్చేలా చేయండి, నాకు ఈ డౌట్ ఉంది అని యూనివర్స్ని అడగండి. ఈ రీడింగ్స్లో మీకు ఆన్సర్స్ వస్తాయి. థింక్ చేస్తున్నారండి ఈ పర్సన్ లేట్ నైట్ మీ గురించి థింక్ చేస్తున్నారు, బాగా థింక్ చేస్తున్నారు. వీలైనంత తొందరగా యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి రావాలి. మీదేమైనా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నట్టుంది, మీ మధ్యలో గ్యాప్ ఉంది. సో ఈ పర్సన్ రావాలి, మేనిఫెస్టేషన్ కూడా చేస్తున్నారు. మీ మీద స్పై కూడా చేస్తున్నారు ఈ పర్సన్. మీరు ఒక కింగ్ ఆఫ్ కప్స్ ఆ ఎనర్జీలో ఉన్నారు మీరు. ఓ ఎంప్రెస్, సూపర్. అందుకనే మీ గురించి బాగా థింక్ చేస్తున్నారు, లేట్ నైట్ బాగా థింక్ చేస్తున్నారు. మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు, మీతో సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ మధ్యలో నాకు తెలిసి నో కమ్యూనికేషన్, నో కాంటాక్ట్ ఉంది. సో ఆ వీల్, మీ మధ్యలో జరిగే బ్యాడ్ సర్కిల్, ఆ సైకిల్ ఎండ్ అయిపోవాలి, ఒక సర్కిల్ కంప్లీట్ అయిపోవాలి అనుకుంటున్నారు. ఓయమ్మో, ఇంత బడన్ మోస్తున్నారా? ఇది చూడగానే నాకు బాబోయ్, చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లోనే ఉన్నారుగా. బర్డెన్స్ మోస్తున్నారు, ఒక బరువు బాధ్యతలు మోస్తున్నారు మీ పర్సన్. ఈ కార్డ్ రాకపోతే అసలు రీడింగ్సే ఉండవు. ఇల్యూజలేషన్స్, 10 ఆఫ్ కప్స్. పొసెసివ్నెస్ కూడా ఉంది మీ పర్సన్కి మీ మీద. మీరు వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. వస్తే నేను చేసిన పనికి ఎక్కడ కత్తి పెట్టి కసా కసా కోసేస్తుందేమో అని భయపడిపోతున్నారు. భయం కూడా ఉంది మీరంటే మీ పర్సన్కి. ఓకే, ఈ పర్సన్ అయితే లేట్ నైట్ థాట్స్ మీ గురించి అయితే బీభత్సంగా ఆలోచిస్తున్నారండి. ఫుల్, చాలా మీ నుంచి దూరంగా ఉన్నందుకు ఒక బరువును మోస్తున్న ఫీలింగ్ ఉంది ఆ పర్సన్కి.
మీ మధ్యలో ఏవో ఆర్గ్యుమెంట్స్ జరిగి మీ మధ్యలో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. కొంతమంది రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారు, ఎండ్ చేసేసాము అనుకుంటున్నారు కొంతమంది. అంత గ్యాప్ వచ్చేసింది మీ మధ్యలో. నాకేమనిపిస్తుందంటే మీరు పాస్ట్లో ఒకే ఊర్లో మీరు రోజు డైలీ మీట్ అయ్యి, అంటే డైలీ చూసుకుంటారు. మీరు ఇప్పుడు ఒకే ఆఫీస్ అనుకోండి, డైలీ మీరు ఒకరినొకరు చూసుకుంటారు కదా. లేదా ఒకటే స్కూల్లో వర్క్ చేసినా, లేకపోతే ఒకటే కాలేజ్లో మీరు చదువుకుంటున్నా, లేకపోతే వర్క్స్ చేస్తున్నా, మీ నైబర్స్ అయినా, మీ రిలేటివ్స్ అయినా, మీరు డైలీ పాస్ట్లో అయితే ఒకరినొకరు డైలీ ఒకరికొకరు కనిపిస్తారనమాట మీరు. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే చాలా లాంగ్ డిస్టెన్స్ వచ్చేసింది. అది మీకు ఫిజికల్గా రావచ్చు, మెంటల్గా రావచ్చు, ఎమోషనల్లీ దూరంగా ఉండొచ్చు. ఫిజికల్లీ దూరంగా అంటే ఫిజికల్గా కాదు, అంటే మీరిద్దరు ఒకే ఊర్లో లేరు, ఇంతకుముందు ఉండేవాళ్ళు. ఇప్పుడు వేరే ఊరు అయి ఉండొచ్చు, స్టేట్ అవ్వచ్చు, లేదా వేరే కంట్రీకి కూడా వెళ్ళిపోవచ్చు. మీ మధ్యలో అంత లాంగ్ డిస్టెన్స్ వచ్చేసింది మీ మధ్యలో. మీ నుంచి దూరం అయినందుకు ఆ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారు. ఇంత గ్యాప్ వచ్చింది, చాలా దూరం అయిపోయాం ఇద్దరం. ఇంతకుముందు దగ్గరగా ఉండేవాళ్ళం, అంటే ఒకటే ఊర్లో డైలీ చూసుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ వచ్చేసింది, దూరం వచ్చేసింది, దూరం అయిపోయాం ఇద్దరం అనేసి అనుకుంటున్నారు. మీరు ఎలా ఉన్నారు ఏంటి అన్నది స్పై చేస్తున్నారు, స్టాక్ చేస్తున్నారు కూడా. మీ మీద స్పైయింగ్ ఉంది, స్టాకింగ్ కూడా ఉంది. అంటే ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అన్న స్టాక్ కూడా చేస్తున్నారు. ఎందుకు అంటే ఆ పర్సన్ దృష్టిలో మీరు ఒక ఎమోషనల్ పర్సన్. మీరు ఇచ్చిన కేర్, లవ్ గుర్తొస్తుంది ఆ పర్సన్కి. ఇప్పుడు దూరంలో ఉన్నాం, పాస్ట్లో బాగానే ఉన్నారు కదా, మీరు ఇచ్చిన కేర్ గుర్తొస్తుంది. మీరు ఇచ్చిన ఒక మదర్లీ నేచర్ గుర్తొస్తుంది. ఒక మదర్ ఇచ్చిన కేర్ ఇచ్చారు. మీతో ఉంటే తను ఏదైనా మాట్లాడచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. ఒక హ్యాపీనెస్ ఏంటి, ఒక హ్యాపీనెస్ కూడా మీతోనే, సెలబ్రేషన్స్ కూడా మీతోనే, ఎమోషన్స్ మీతోనే. ఒక మదర్ ఇచ్చిన కేర్ ఇస్తారు మీరు. మీ దగ్గర ఎట్లా అయినా ఫ్రీగా ఉండొచ్చు అనుకున్న పర్సన్ ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్లో, ఇప్పుడు సింగిల్గా, ఒంటరిగా, బాధగా ఫీల్ అవుతున్నారు ఆ పర్సన్. ఇంకొకటి, మిమ్మల్ని మర్చిపోలేకపోవడానికి కారణం, మిమ్మల్ని నైట్స్ గుర్తు చేసుకోవడానికి కారణం, మీరు ఒక ఎంప్రెస్. అంటే మీ దగ్గర అన్నీ ఉంటాయి, మీ దగ్గర స్కిల్ ఉంటుంది. మీలో చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మీ టాలెంట్ ఎలా ఉంటుందంటే మీరు బయటికి వెళ్ళి వర్క్ కూడా చేయక్కర్లేదు. మీరు ఇంట్లోనే ఉండి ఆఫీస్కి వాటికి వెళ్లకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ కూడా మీరు సంపాదించే వాళ్ళు నాకు కనిపిస్తున్నారు. అది లేడీ అవ్వచ్చు, జెంట్ అవ్వచ్చు. మీ టాలెంట్స్ అవి పీక్స్ అన్నమాట. మీ బ్యూటీ ఏంటి, మీ టాలెంట్ ఏంటి, మీరు బయటికి వెళ్లకుండా ఉన్న చోట కూర్చొని సంపాదించే పర్సన్, ఒక అబెండెన్స్ పర్సన్, ఒక టాలెంట్, ఇంటెలిజెంట్ పర్సన్. మల్టీ టాలెంట్స్ ఉంటాయి మీకు. మీ బ్యూటీ, మీరు చేసుకునే డ్రెస్సింగ్ స్టైల్ ఇష్టం, హెయిర్ స్టైల్ ఇష్టం, అన్నీ. ఈ పర్సన్ టోటల్గా మీకు, ఈ కార్డు వచ్చినప్పుడల్లా చెప్తాను, ఈ పర్సన్ మీకు టోటల్లీ ఫిదా. అందుకే ఆలోచిస్తున్నారు. ఇలాంటి పర్సన్ని మిస్ చేసుకొని దూరం చేసుకుంటే మరి ఈ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఇలాగే ఉంటాయి. 24/7 మీ గురించే. ఈ పర్సన్ ఏ వర్క్లో ఉన్నా బ్యాక్గ్రౌండ్లో మీరు రన్ అవుతూనే ఉంటారు, తన మైండ్లో గుర్తు చేసుకుంటూనే ఉంటారు. మిమ్మల్ని అయితే ఈ పర్సన్ అసలు మర్చిపోరు. నాకైతే క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఏ వర్క్ చేసినా, ఆ వర్క్లో కాన్సన్ట్రేషన్ చేసినా మైండ్లో, బ్యాక్గ్రౌండ్లో మీరు తిరుగుతూనే ఉంటారు. అసలు మిమ్మల్ని మర్చిపోరు ఈ పర్సన్. ఈ పర్సన్ ఇమ్మెచ్యూర్గా చేసిన బిహేవియర్ కూడా గుర్తు తెచ్చుకుంటారు. నా వల్లే నేను చేసిన బిహేవియరు, ఇమ్మెచ్యూర్గా మాట్లాడడం, ఆర్గ్యుమెంట్స్ చేయడం, ఒక చిన్నపిల్లల మనస్తత్వంలో బిహేవ్ చేసిన బిహేవియర్ కూడా గుర్తు తెచ్చుకొని రిగ్రెట్ కూడా ఫీల్ అవుతారు.
నేను ఎందుకు ఇలా బిహేవ్ చేశాను, ఇట్లా మాట్లాడాను. కొంతమందికి వాళ్ళ బిహేవియరే కాదు, ఫైనాన్షియల్గా కూడా మీ ఇద్దరి మధ్యలో గ్యాప్ వచ్చింది. అంటే ఒక ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల కూడా మనీ గురించి కూడా, మనీ ఇవ్వడమో లేకపోతే అడిగితే ఇవ్వకపోవడమో, లేకపోతే మీరు వద్దన్నా తను ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తుంటే మీరు వద్దని చెప్పినా తను ఇన్వెస్ట్ చేసి లాస్ చేసుకోవడము, టోటల్లీ మీరు చెప్పిన మాట వినకపోవడము, ఈ మనీ రిలేటెడ్గా మీ మధ్యలో ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మీ రిలేషన్షిప్లో డిస్టర్బెన్సెస్ వచ్చాయి. మీరు లేనందుకు ఎవ్రీ నైట్ ఆ పర్సన్ ఇదే ఫీల్ అవుతున్నారు, ఒక బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. మీతో ఉన్నప్పుడు ఎంత సెలబ్రేషన్స్ ఉన్నాయో మీరు లేనప్పుడు అంత బర్డెన్గా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. టోటల్గా మిమ్మల్ని అయితే చాలా చాలా మిస్ అవుతున్నారు, చాలా చాలా గుర్తు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న అన్ని ఆయుధాలు ఉన్నాయి కదా, కప్పు, వ్యాండ్స్, సోర్డ్స్, పెంటికల్స్, సామధాన దండోపాయాలు అంటారు కదా, అట్లా ఏదైనా మ్యాజిక్ జరిగి మీ దగ్గరికి వీలైనంత తొందరగా ఫాస్ట్గా మా కనెక్షన్ కలిసిపోతే బాగుండు, మీ ఇద్దరం మళ్ళీ కలిసిపోతే బాగుండు అని మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఏదో రకంగా ఏదైనా మెరాకిల్ అయినా జరిగితే బాగుండు, మీ ఇద్దరం కలిసిపోతాం. అసలు ఎంత ఫాస్ట్గా ఉందో హార్స్ చూడండి, అంత ఫాస్ట్గా మీ దగ్గరకు వచ్చేయాలని ఉంది. ఈ పర్సన్కి ఇప్పుడు తను ఉన్న సిచ్యువేషన్ తనకి నచ్చట్లేదు, ఎందుకంటే మీతో ఉన్నప్పుడు తనకి హ్యాపీనెస్ ఉంది, మీరు లేనప్పుడు తనకి ఇలా సాడ్నెస్ ఉంది. ఈ సిచ్యువేషన్, తను ఉన్న సిచ్యువేషన్ తనకి నచ్చట్లేదు. సో వీలైనంత తొందరగా మీ దగ్గరికి వచ్చేయాలి, దేవుడే ఏదైనా మెరాకిల్ చెయ్యి, మ్యాజిక్ చెయ్యి అని మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. ఎందుకంటే తను ఉన్న సిచ్యువేషన్ తనకే నచ్చట్లేదు, అంటే మీరు లేని లైఫ్ తనకి నచ్చట్లేదు. ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, అసలు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ఆ పర్సన్ అనుకోలేదు. ఇదేదో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన సిచ్యువేషన్ ఇది. ఇది మీరేమీ కావాలని కొన్ని రోజులుగా జరుగుతున్నది కాదు. చిన్న చిన్న వాటికే, నాకు తెలిసి చిన్న చిన్న వాటికే మీ మధ్యలో డిస్టెన్స్ వచ్చింది. ఇదో పెద్ద ఆర్గ్యుమెంట్స్ కాదు, కానీ ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ పర్సన్. అందుకని తను ఉన్న సిచ్యువేషన్ తనకే నచ్చట్లేదు. స్టాక్ చేస్తున్నారు, ఎలా ఉన్నారు ఏంటి, మళ్ళీ మీ మీద ప్రేమ కదా, మరి ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి స్టాక్ చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న ఈ సిచ్యువేషన్ చేంజ్ అవ్వాలని కోరుకుంటున్నారు ఆ పర్సన్. ఈ సిచ్యువేషన్ వద్దు, నాకు నచ్చలేదు, ఇందులో నేను ఉండలేకపోతున్నాను, ఈ సిచ్యువేషన్ చేంజ్ అయితే బాగుండు అని అనుకుంటున్నారు. భయం కూడా ఉంది, మిమ్మల్ని ఎక్కడ దూరం చేసుకుంటానో అని భయపడుతున్నారు. తనలో తన అసలు మామూలు వేదన కాదు ఇది. కొంతమందికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా ఉన్నారు, థర్డ్ పార్టీ కూడా ఉంది. అది మదర్ అవ్వచ్చు, తన వైఫ్ అవ్వచ్చు. మదర్ వల్ల కొంతమంది భయపడుతున్నారు, మా రిలేషన్ ఏమవుతుందా అని. మదరే థర్డ్ పార్టీ కొంతమందికి ఏమో ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్, వాళ్ళ వైఫ్కి భయపడుతున్నారు, మా రిలేషన్ ఏమైపోతుందా అని. సింగిల్స్ అయితే టోటల్గా మిమ్మల్ని ఎక్కడ మిస్ అయిపోతాను అని చెప్పి భయపడుతున్నారు. నేను ఓపెన్ అయి చెప్తే ఏమవుతుందా, ఈ రిలేషన్ ఇంకొంచెం డ్యామేజ్ అవుతుందా అని భయపడుతున్నారు. కానీ ఓపెన్ అయి చెప్తే ఏమవ్వదు, కాకపోతే ఆ పర్సన్ భయపడుతున్నారు. ఇప్పుడు ఈ మా మధ్యలో అనుకోకుండా ఈ ఆర్గ్యుమెంట్స్ వల్ల దూరం అయ్యాము, ఇప్పుడు నేనేమైనా ఓపెన్ అయితే ఈ పర్సన్ మళ్ళీ నా నుంచి టోటల్గా, ఇప్పుడు కొంచెం దూరం జరిగాము, ఇక టోటల్గా ఎక్కడ దూరం అయిపోతాము అని భయపడుతున్నారు. భయం కూడా ఉంది, మిమ్మల్ని ఎక్కడ మిస్ చేసుకుంటాను అన్న భయం కూడా ఉంది ఈ పర్సన్కి. మీతో హ్యాపీ ఫ్యామిలీ చూస్తున్నారు ఈ పర్సన్. ఇప్పుడు ఆ ఫ్యామిలీని నేను ఎక్కడ నిలబెట్టుకోలేనేమో, మీతో అక్కడ హ్యాపీ ఫ్యామిలీ
అవ్వదేమో అని భయపడుతున్నారు. మీరు చూస్తేనేమో చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు, ఎందుకంటే మీరు వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. మీకు అబద్ధాలు చెప్తే నచ్చదు. ఇందులో సింగిల్ పేరెంట్స్ కూడా ఉన్నారు. సింగిల్ పేరెంట్ పిల్లలు ఉన్నారు, సింగిల్ పేరెంట్ కూడా ఉన్నారు. పిల్లలతో ఉన్న సింగిల్ పేరెంట్, సింగిల్ మదర్ ఆర్ సింగిల్ ఫాదర్. మీరు వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. మీకు అబద్ధాలు చెప్తే నచ్చదు. మీ దగ్గర ఎప్పుడు నిజాలే చెప్పాలి. మీ దగ్గర జోకులు వెటకారాలు కూడా మీకు నచ్చవు. మీ దగ్గర చాలా హానెస్ట్గా ఉండాలి. దానికి కూడా భయపడుతున్నారు ఈ పర్సన్. ఇప్పుడు నేను ఇంత చేసి ఇంత డిస్టెన్స్ వచ్చింది, ఇప్పుడు నేను వెళ్తే అసలు నన్ను యాక్సెప్ట్ చేస్తుందా ఈ పర్సన్? తన లైఫ్లోకి నన్ను రాణిస్తుందా లేదా? మీరెక్కడ తన లైఫ్లోకి మీరెక్కడ మీ లైఫ్లోకి తనని రానివ్వరేమో అని కూడా భయపడుతున్నారు ఈ పర్సన్. ఇంకా ఈ పర్సన్ చాలా పొసెసివ్గా ఉన్నారు. మీ లైఫ్లోకి వేరే వాళ్ళు ఎవరైనా వచ్చేసారేమో, మీరు వేరే వాళ్ళకి ఏమైనా కమిట్ అయిపోయారేమో, మీకేమైనా మ్యారేజ్ ఫిక్స్ అయ్యిందేమో, ఏదైనా స్టేబుల్ కనెక్షన్ మీకు నేను కాకుండా ఏదైనా మిమ్మల్ని స్టేబుల్ చేసేసుకున్నారేమో, అంటే మ్యారేజ్ ఫిక్స్ చేసుకున్నారేమో, మీ లైఫ్లో ఏమైనా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయేమో. చాలా పొసెసివ్గా కూడా ఉన్నారు ఈ పర్సన్. మిమ్మల్ని ఎక్కడ మిస్ అయిపోతానేమో అన్న పొసెసివ్నెస్ కూడా ఉంది. ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయిందేమో అని కూడా భయపడుతున్నారు. లాంగ్ డిస్టెన్సే కాదు, ఈ కనెక్షన్ ఎక్కడ ఎండ్ అయిపోయింది, జడ్జిమెంట్ వస్తే బాగుండు మా లైఫ్లో, గాడ్ ఏమన్నా జడ్జిమెంట్ చేస్తే బాగుండు. సారీ అండి వెనకాల డిస్టర్బెన్స్. ఈరోజు ఇట్లా వస్తుంది. నా వీడియోస్ అన్నీ కూల్గా చేస్తాను. ఈరోజు ఎన్నిసార్లు నేను పాజ్ చేసుకుందామన్నా డిస్టర్బెన్స్ వస్తుంది. ఈ ఒక్క వీడియోకి ఏం అనుకోకండి. కొంచెం నేను మ్యాక్సిమం డిస్టర్బెన్స్ లేకుండా అన్ని వీడియోస్ చేశాను. ఈరోజు అసలు నా కంట్రోల్లో లేదు. వీడియో ఏమో చేయాలి. జడ్జ్మెంట్. నేను పాస్ట్లో తన్ని తక్కువ చేసుకున్నాను, తన వాల్యూ తెలియలేదు, ఇప్పుడు తెలిసి వచ్చింది, ప్లీజ్ గాడ్ అని చెప్పి యూనివర్స్ తనకి జడ్జ్మెంట్ ఇస్తే బాగుండు, తన లైఫ్లో జడ్జ్మెంట్ వస్తే బాగుండు. మీతో కమ్యూనికేషన్ కూడా చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్. మీతో మాట్లాడాలి, మీతో కమ్యూనికేషన్ చేయాలి, రిలేషన్షిప్ని మళ్ళీ బిల్డ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. ఇదండి ఈ పర్సన్. చాలా ఓవర్ థింకింగ్ కూడా చేస్తున్నారు. ఏమైపోయిందా నా రిలేషన్షిప్ అని తెగ కంగారు పడిపోతున్నారు. ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.